ఒక ఊళ్ళో ఒక సంసారి ఉండేవాడు. అతను పెళ్లి చేసుకున్న మనిషి చాలా గడుసుది. మొగుడు మెత్తనివాడు కావడంతో ఆమె మరింత కొరకరాని కొయ్య అయ్యింది. భార్య కాపురానికి వచ్చిన కొత్తలో భర్త అచ్చగా మగ పనులే చేసేవాడు. కానీ రాను రాను ఆడపనులు కూడా ఒక్కొక్కటే అతని పైన పడసాగాయి. అతని భార్య పొలం పనిలో ఆవగింజంతైనా సహాయపడకపోగా ఇంటి పనులు కూడా అతనికే అంటగట్టింది. ఆవులను అతనే చూడాలి, మేకలను అతనే చూడాలి. చివరకు నీరు తేవటము, కసువు ఊడ్చటము, బట్టలు ఉతకటము, పొయ్యి రాజేయటము కూడా అతనిపైనే పడ్డాయి. ఇంత కష్టపడి అడ్డమైన చాకిరీ చేస్తున్నా అతని భార్య అతన్ని రోజల్లా దుమ్మెత్తిపోస్తూనే ఉండేది. అతను చేసిన పనికి చేయని పనికి తప్పు పట్టేది. భార్య పెట్టే శాపనార్థాలు వినడానికి కాను కాసేపు నిలబడడానికైనా అతనికి తీరిక ఉండేది కాదు. అందుచేత అతను పన్నుల మీద అటూ ఇటూ తిరుగుతుంటే భార్య ఒకచోట నిలబడి అతనికి వినపడేలాగా గొంతెత్తి, నీకు ఒక్క పని చేత కాదు, ఏది ముందు చేయాలో ఏది వెనక చేయాలో తెలీదు, ఇంత చేతగాని మొగుడుతో నేనెట్లా కాపురం చేసేదంట అని చుట్టుపక్కల మైలు దూరం వినపడేటట్టు కేకలు పెట్టేది. భార్య ఇంత చేస్తున్నా ఆ మానవుడు నోరెత్తక అన్నీ పడేవాడు. అతనికి అటువంటి భార్యతో ఘర్షణ పడటం ఎంతమాత్రం ఇష్టం లేదు. అందరూ తనని చూసి నవ్వుకుంటున్నారని అతనికి తెలుసు. అతను తన మిత్రులతో, ఎందుకు నవ్వుతారు, నవ్విన నాపచేనే పండుతుంది అనేవాడు. ఒకరోజు భార్య భర్తతో, పాలు కాస్తా విరిగాయి, నువ్వే పని సరిగ్గా చేశావు కనుక అన్నది నిష్ఠూరంగా. భర్త ఆశ్చర్యంతో, పాలు విరగడం కూడా నా తప్పే అన్నాడు. పాలదుత్తను నువ్వు పీచు పెట్టి తోమి ఉంటే పాలెందుకు విరుగుతాయి అన్నది భార్య. ఇదిగో చూడు, పాలదుత్త దగ్గర్నుంచి నేనే తోమాలని నాకు తెలీదు, ఇప్పుడే నువ్వు చెబుతున్నావు అన్నాడు భర్త. ఎన్ని పనులని నేను చూసుకునేది, మగదిక్కంటూ ఉన్నందుకు నాకు నీ సహాయం ఉండక్కర్లేదా ఏమిటి అన్నది భార్య. అదంతా నాకు తెలియదు, నేను చేయవలసిన పనులు ఏమిటో ఒక జాబితా రాసి ఇయ్యి, అవి చెయ్యకపోతే తప్పుపట్టు, ఇది నోటి మాటలతో తేలే వ్యవహారం కాదు అన్నాడు భర్త. అతను కాగితం మీద రాసుకుంటుంటే భార్య అతను చేయవలసిన పనులన్నీ చెప్పింది. అది కొండవీటి చాంతాడంత జాబితా అయ్యింది. కొద్ది రోజులు గడిచాయి. సంక్రాంతి వచ్చింది. రేపు పండగ అనగా భార్య తమ ఇంటి సమీపాన ఉన్న నీళ్ళగుంట దగ్గర చాకిరేవు పెట్టింది. భర్త బట్టలు ఉతికి పిండి అందిస్తుంటే భార్య వాటిని ఆరవేస్తున్నది. ఈ పని చేస్తున్నంతసేపు ఆమె భర్తను తిడుతూనే ఉన్నది. రేపే పండగ, మామూలు పనులే కాదు, ఇక పండగ పనులు ఏమవుతాయో, జాబితా రాసుకున్నావు, ఏం ప్రయోజనం, చాలామంది వాజలున్నారు కానీ నీ అంత పనికిమాలిన వాజను నేనెక్కడా చూడలేదు, మా అమ్మ ఏనాడో చెప్పింది. ఆమె మాట పూర్తి చేయక మునిపే ప్రమాదం జరిగిపోయింది. ఆమె భర్త పిండిన బట్టను అందుకోవటానికి గుంట ఒడ్డున ఉన్న జారుడు రాయి మీద కాలు పెట్టింది. మొగుణ్ణి తిట్టే ఉద్రేకంలో ఆమె ఆ రాయిని సరిగా చూడలేదు. దానిమీద కాలు పెట్టిన మరుక్షణమే కాలు జారి దభీమని నీళ్ళగుంటలో పడిపోయింది. మునిగిపోతున్నాను, చచ్చిపోతున్నాను, వేగిరం పైకి లాగు అన్నది భార్య. మునిగిపోవులే, గుంట అటే లోతు లేదు, నీ మెడ వరకే నీరున్నది అన్నాడు భర్త. చలికి ఒళ్ళంతా బిగుసుకుపోతున్నది, వేగిరం నన్ను పైకి తీయి అన్నది భార్య చలికి వణుకుతూ. అదెట్లా, జాబితాలో నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, ఇది జాబితాలో లేని పని అన్నాడు భర్త. నన్ను ముందు పైకి తీస్తావా తీయవా, అమ్మయ్యో జలగలు అని భార్య చావుకేక పెట్టింది. మనం చేసుకున్న ఏర్పాటు అప్పుడే మర్చినట్టున్నావు, కావలిస్తే ఇంటికి పోయి జాబితా తెచ్చి వినిపిస్తానుండు అంటూ భర్త జాబితా తెచ్చి చదవసాగాడు. భార్య చలితోనూ జలగల భయంతోనూ వణికిపోతూ హీనస్వరంతో, చచ్చిపోతున్నాను, ఆ జాబితా చించి పారేసి నన్ను దబ్బున బయటికి తీద్దు, నీకు పుణ్యముంటుంది అన్నది. ఆ మాట అన్నావు బాగుంది, ఈ జాబితాతో ఇక మనకు పని లేదు, ఇక నుంచి
నువ్వు ఆడ పనులు చెయ్యి, నేను మగ పనులు చేస్తాను, అందుకు సమ్మతమేనా అన్నాడు భర్త. భార్య సరేనన్నది. భర్త ఆమెను గుంటలో నుంచి బయటికి లాగి ఇంట్లోకి తీసుకుపోయి చలిమంట వేశాడు. ఆ తరువాత భార్య అతన్ని ఎప్పుడూ పల్లెత్తు మాట అనలేదు. తన పనులు అతనికి చెప్పలేదు కూడా.